ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో సంచలనం రేగింది. చిన్న వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు జరుగుతుండగా ఒక వ్యక్తి బంగారు ఆభరణాలు దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. తణుకు మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి లెక్కింపులో పాల్గొంటూ సుమారుగా 59 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని దోపిడీ చేశాడు. తోటి సేవకుడికి అనుమానం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఏలూరు జిల్లా డిఈఓ గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది వివిధ సేవాదారాల సిబ్బందితో సహకారంతో ఫండ్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ కౌంటింగ్లో ఒక వ్యక్తి వల్ల సురేష్ అలాగే కొంతమంది అతను అనుమానాస్పదంగా అతను బయటకు వచ్చినప్పుడు మా హోమ్ గార్డ్ వెంకటేష్ అని హోమ్ గార్డ్ కూడా అతను చెక్ చేయడం జరిగింది. చేసి అతను టాయిలెట్కి వెళ్ళి ఆ టాయిలెట్లో చెక్ చేసిగా 59 గ్రాములు